పాలమూరు జిల్లాలో పసుపు పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. జిల్లాలో ఈ నెల 23న ఒకరోజు పర్యటన చేయనున్నారు. అయితే అధినేత టూర్పై జిల్లా సీనియర్ నేతలు మౌనం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్న రేవంత్ రెడ్డి బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. బాబు టూర్ను సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ములను కూడగడుతున్నారు. ఈ నెల 23న చంద్రబాబు మహబూబ్నగర్ టూర్. అధినేత టూర్పై పెద్దగా దృష్టి పెట్టని తెలుగు తమ్ముళ్ళు. అన్నీ తానే వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో రోజు రోజుకు మసకబారుతున్న పసుపు పార్టీని కాపాడుకునేందుకు అధినేత చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పార్టీ నుంచి గెలిచిన నేతలు కూడా సైకిల్ దిగిపోతున్న నేపథ్యంలో టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో దేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది. తెలంగాణలో కాస్తో కుస్తో పట్టున్న పాలమూరు జిల్లాలోనూ తెలుగు తమ్ముళ్లు పార్టీ నుంచి చేజారిపోతున్నారు. వీరిని కాపాడుకునేందుకు అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఏపీకి సీఎంగా ఉంటూనే తెలంగాణలో ఉనికిని నిలబెట్టుకునేందుకు ఇప్పటికే వరంగల్, కరీంనగర్లో పర్యటించిన బాబు ఇక పాలమూరు బాట పట్టనున్నారు. గతంలో పాలమూరు జిల్లా టీడీపీ కంచుకోటగా ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. అధినేత జిల్లాకు వస్తున్నారని తెలిసినా తెలుగు తమ్ముళ్లు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ముఖ్య నేత అయిన రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. అధినేత టూర్ని సక్సెస్ చేసే బాధ్యతను రేవంత్ భుజాలకెత్తుకున్నారు. బ్రహ్మాండంగా జరుగుతాయి. ఏ రకంగా అయితే వరంగల్ జిల్లాలో, ఏ రకంగా అయితే కరీంనగర్ జిల్లాలో కార్యక్రమాలు జరిగినా అంతకంటే బ్రహ్మాండంగా పాలమూరు జిల్లాలో జరుగుతాయి. ఏప్రిల్ 23 తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారు రోజు మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో గడుపుతున్నాడు. కార్యకర్తలను అందరినీ కలుసుకుంటున్నాడు. నాయకులను అందరినీ కూడా సమన్వయం చేస్తున్నాడు. ఎన్నికల తర్వాత జరగబోయే సభ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న జిల్లా. మొన్నటి మెంబర్షిప్ కార్యక్రమంలో జిల్లాలో 1,00,000కు పైగా కార్యకర్తలు నమోదు చేసుకున్నారు. వారందరినీ అధినేత టూర్కు తరలిస్తే పర్యటన సక్సెస్ అయినట్లేనని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సన్నాహక సమావేశాల పేరుతో రేవంత్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే కోడంగల్, నారాయణపేట్, మక్తల్, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మొత్తానికి ఎవరు సహకరించినా సహకరించకున్నా అధినేత టూర్ను సక్సెస్ చేసి చూపిస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రదీప్, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, హైదరాబాద్.